అందరికీ నమస్కారం. ఈరోజు మనము సంస్కృత సందుల్లో 2 సందుల గురించి వివరించుకోబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో మనము సందులు అనేటటువంటిది చెప్పుకున్నాం. సందులు వచ్చి 2 రకాలు, సంస్కృత సందులు, తెలుగు సందులు. సంస్కృత సందుల్లో ఉన్నటువంటి 2 సందుల గురించి మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఈ 2 సందుల గురించి మనం తెలుసుకుందాం. మొదటగా సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకోబోతున్నాం. సవర్ణం అంటే ఏమిటంటే అదే వర్ణం. వర్ణం అంటే అచ్చు అని అర్థం. సవర్ణం అంటే అదే వర్ణం. ఇక్కడ మీరు మొదటగా నేర్చుకోవాల్సినటువంటిది, మీకు ఈ సందుల్లో మంచి మార్క్స్ రావాలి అనుకున్నప్పుడు మీరు ఏ సంధి అయినా సరే మొదటగా సూత్రంని ఫాలో అయిపోవాలి. సూత్రం చక్కగా నేర్చుకున్నారంటే ఎలాంటి పదాన్నైనా కూడా మీరు విడదీసి ఏ సంధి అనేది రాసేయచ్చు అనమాట. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏమంటే ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఇది సూత్రం. ఇంకోలాగా కూడా చెప్పుకోవచ్చు. ఆ ఈ ఊరులకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఇలా కూడా మనము చెప్పుకోవచ్చు ఈ సూత్రాన్ని. ఈ సూత్రము చాలా ఇంపార్టెంట్ మనకు సందుల్లో ఎప్పుడు కూడా. కాబట్టి సూత్రం అనేది బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ ఈ ఊ రు ఈ అచ్చులకి అవే అచ్చులు అంటే వేరే అచ్చు కాదు, అదే అచ్చు పరమైనప్పుడు మనకు పూర్వస్వరంలో ఈ 4 వచ్చినాయంటే పరస్వరంలో దాని యొక్క అచ్చే అదే అచ్చు పరమయ్యి పరస్వరంలో చివరగా మనకు పదంలో ఏమిరా వస్తుందంటే దాని యొక్క దీర్ఘమే వస్తుంది అని ఇక్కడ మనకు సూత్రంలో చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆ ఈ ఊరులుని మనం ఏమంటామంటే వీటికి దీర్ఘాలు లేదు కాబట్టి వీటిని హ్రస్వాలు. వీటిని ఏమంటామంటే హ్రస్వాలు అంటాం. వీటి యొక్క దీర్ఘాలు ఉన్నాయి ఇక్కడ ఆ ఈ ఊ రు. వీటిని మనము ఏమంటామంటే దీర్ఘాలు అని అంటాం. ఇది సూత్రము. మనం ఇప్పుడు ఈ ఆ ఈ ఊ రు ఈ 4 అక్షరాలకు కూడా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఉదాహరణని తెలుసుకుందాం. ఇప్పుడు సూత్రం తెలుసుకున్నాము. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది అని. ఇక్కడ ఆ అనేటటువంటి అచ్చుతో మనం ఒక ఉదాహరణ తెలుసుకుందాం. చూడండి, మహాత్ముడు. మహాత్ముడు పదం వచ్చి మహాత్ముడు మనం విడదీశామంటే మహా ప్లస్ ఆత్ముడు, మహాత్ముడు అని విడదీస్తామన్నమాట. అంతేగాని మహా ప్లస్ ముడు అంటే అక్కడ అర్థం లేదు. 2 పదాలకు కూడా 2 పదాలకి అర్థం ఉంటేనే అది సంధి అనమాట. లేదంటే సంధి కుదరదు అని మనము ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఇదంతా. కాబట్టి ఇక్కడ మహాత్ముడు ఇది ఎలా కలుస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మహా ఇది వచ్చి పూర్వ పదం, ఇది వచ్చి ఉత్తర పదం అనమాట. మనకు పూర్వ పదంలో మహా హాలో ఏముంది అచ్చు అంటే మహా ఆ అనేటటువంటి అచ్చు ఉంది. అదేవిధంగా ఉత్తర పదంలో మొదట అచ్చు ఏదిరా అంటే ఆ అనమాట. ఆకి ఆ పరమయ్యి మనకు పదంలో ఏమొస్తుందంటే మహా ఆ అనేటటువంటి, అంటే ఒక అచ్చుకి అదే అచ్చు పరమైనప్పుడు దాని యొక్క దీర్ఘం అనేది ఇక్కడ ఆదేశంగా మనకు వస్తున్నది అని ఇక్కడ మనము చెప్పచ్చు. ఆకి ఉదాహరణ. ఇప్పుడు ఈకి ఉదాహరణ ఏమంటే అవనీషుడు. అవనీషుడు అంటే
విడదీసినప్పుడు మనకు అవని, నీ, అవని ప్లస్ ఈశుడు. అవని అంటే నీలో ఏముంది అచ్చు అంటే ఈ ఉందన్నమాట. నీలో ఈ అనేటటువంటి అచ్చుంది. ఈకి ఏం పరమవుతుంది? దాని యొక్క దీర్ఘం పరమవుతుంది. అదేవిధంగా మనకు రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అవనీషుడు. నీ దాని యొక్క దీర్ఘం అనేది ఇక్కడ వస్తుంది. సూత్ర ప్రకారము కరెక్ట్గా వస్తున్నది కదా. తర్వాత ఊ గురించి తెలుసుకుందాం. ఊ అనేటటువంటి అచ్చుకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనము చూద్దాము. భానుదయం, ఊకి ఒక ఉదాహరణ తీసుకున్నాం. భానుదయం, భాను ఇక్కడ ఇది వచ్చి పూర్వ పదం అన్నమాట. ఇది వచ్చి పరపదం, పూర్వపదం పరపదం. ఇప్పుడు పూర్వపదంలో ఉన్నటువంటి అచ్చు ఏమనేది చూద్దాం. పూర్వపదంలో ఉన్న పూర్వస్వరం ఏదిరా అంటే నూలో ఉన్నటువంటి స్వరం ఊ అనేటటువంటి స్వరానికి పరస్వరం ఎదురా వచ్చిందంటే ఊనే వచ్చింది. ఇక్కడ ఊకి ఊ వచ్చి మనకు రెండు పదాలు కలిసి ఒకటిగా కలిసినప్పుడు భానుదయం దాని యొక్క దీర్ఘం అనేది వస్తున్నది. అంటే అచ్చుకి అదే అచ్చు పరమైనప్పుడు దాని యొక్క దీర్ఘం అనేది వస్తున్నది. తర్వాత రు అనేటటువంటి అచ్చుకి పితృణం చెప్పుకోవచ్చు. పితృణం, దీన్ని విడదీసామంటే ఈ పదాన్ని పితృ ప్లస్ రుణం. త్రూలో ఏముందిరా అంటే రు అనేటటువంటి అచ్చుంది. రూకి మళ్ళీ ఏం పరమవుతుందంటే రూనే పరమవుతుంది. రూకి రూ పరమయ్యి ఇక్కడ రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడినప్పుడు మనకి దాని యొక్క దీర్ఘం అనేది వస్తున్నది. రూ అనేటటువంటి అచ్చు ఇక్కడ వస్తున్నది. కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు మనకు సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి గురించి. ఇప్పుడు మనము గుణసంధి గురించి తెలుసుకుందాం. ఇక్కడ గుణసంధి, గుణాలు అంటే ఏమరా అంటే ఏ ఓ అర్ అనేటటువంటివి ఇక్కడ గుణాలు అన్నమాట. గుణాలు అంటే ఈ మూడు వస్తుంది. ఏ ఓ అర్ అనేవి గుణాలు. ఇక్కడ మనము ఏకాదేశం అని ముందు వీడియోలో ఏకాదేశం గురించి చెప్పుకున్నాం. అంటే ఉన్నటువంటి అక్షరాన్ని నశింపచేసి దాని స్థానంలో మరొక అక్షరం దౌర్జన్యంగా రావడం, ఒక శత్రువులా ప్రవేశించడం, దాన్నే ఆదేశం అని చెప్పుకున్నాము. ఆ ఆదేశం అనేటటువంటిది మనకి ఇక్కడ గుణసంధికి 100% సెట్ అవుతుంది అన్నమాట. ఎందుకురా అంటే సూత్రం చూడండి. గుణసంధి యొక్క సూత్రం ఏమంటే అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. ఏకాదేశం ఉంది చూడండి. ఇక్కడ అకారానికి అంటే ఏమరా అంటే ఆ అనేటటువంటి అక్షరానికి, ఆనే అక్షరానికి ఈ పరమైందంటే ఏ వస్తుంది, ఊ పరమైతే ఓ వస్తుంది, రూ పరమైతే అర్ వస్తుంది అని మనకి ఇక్కడ సూత్రంలో చెప్తున్నారు. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. ఏకాదేశంగా అంటే ఒక శత్రువులాగా ఇవి ప్రవేశిస్తాయి. ఇవి వచ్చినాయి అంటే అకారానికి అంటే పూర్వ పదంలో పూర్వస్వరంగా ఆ అనేటటువంటిది ఉంటుంది. దానికి పరపదంలో పరస్వరంగా ఈ పరమైనప్పుడు మనకు ఆ రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడినప్పుడు మనకు ఏ అనేటటువంటిది అచ్చు వచ్చి చేరుతుంది. ఒక శత్రువులాగా వచ్చి చేరుతుంది. అంటే ఆని ఈని రెండింటినీ చంపి దాని స్థానంలో ఏ అనేటటువంటిది వచ్చి చేరుతుంది అని మనకి ఇక్కడ సూత్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏవో అర్ అనేటటువంటివే మనం ఇక్కడ గుణాలుగా చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనము ఈ మూడు పదాలకి మూడు ఉదాహరణల్ని తెలుసుకుందాం. ఈ ఊ రూలకి ఒక్కొక్క అచ్చుకి ఒక్కొక్క ఉదాహరణ తెలుసుకుందాం. ఈ అనేటటువంటి అచ్చుతో మనము నరేంద్రుడు అనేటటువంటి పదాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ పదాన్ని విడదీసామంటే నర ప్లస్ ఇంద్రుడు, నరేంద్రుడు. నర్ర అనేటటువంటిది ఇది వచ్చి పూర్వ పదము, పూర్వ స్వరము. ఇంద్రుడు అనేటటువంటిది పరపదము, పరపదంలో ఉన్నటువంటి మొట్టమొదటి
స్వరం ఏదిరా అంటే ఈ అన్నమాట. నర్ర, రాలో ఏముందంటే నర్ర ఆ ఆ ఉంది. ఆకి ఏం పరమవుతుంది? ఈ పరమవుతుంది. ఆకి ఈ పరమవుతుంది. ఆకి ఈ పరమయ్యేసి ఇక్కడ మనము ఈ రెండు పదాలని ఒక పదంగా కలిపినప్పుడు ఏమొస్తుందనేది చూద్దాం. నర ప్లస్ ఇంద్రుడు, నరేంద్రుడు, నరే రే ఏ వస్తున్నదా. కాబట్టి ఇక్కడ ఏమైందంటే అకారానికి ఈ పరమైనప్పుడు మనకు ఏకాదేశంగా ఏ అనేటటువంటి అచ్చు వచ్చి చేరుతుంది. ఇలా వచ్చి చేరడాన్నే మనము గుణసంధి అని చెప్తాము. తర్వాత ఊ అనేటటువంటి అచ్చుతో మనము గృహోపకరణం అనే పదాన్ని వివరించుకోవచ్చు. గృహోపకరణం విడదీసామంటే గృహ ప్లస్ ఉపకరణం. గృహ హ, హలో ఏముంది? హ ఆ. మనకు నోటితో హాని పలుకుతాం, గొంతులో ఆ అనేది వినిపిస్తుంది అనమాట. అలా ఇక్కడ ఆ అనేటటువంటి అచ్చుంది. ప్రతి హల్లులో కూడా ఒక అచ్చు అనేది కంపల్సరిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హాలో ఆ ఉంది. ఆకి ఏం పరమవుతుంది ఇక్కడ అంటే ఊ అనేటటువంటిది పరమవుతుంది. ఆకి ఊ పరమవుతుంది. ఈ రెండు కాకుండా ఇక్కడ వేరే అక్షరము వచ్చి చేరిపోతుంది ఏకాదేశంగా, ఒక శత్రువులాగా. అకారానికి ఊ పరమైనప్పుడు గృహో హో ఓ వచ్చిందా. కాబట్టి ఇది మనకు ఏకాదేశంగా అనేదానికి కరెక్ట్ అయినటువంటి సంధి అని మనము గుణసంధిని చెప్పుకోవచ్చు అన్నమాట. అకారానికి ఊ పరమైనప్పుడు దాని స్థానంలో ఈ రెండు అచ్చుల్ని నశింపజేసి అదే స్థానంలో ఓ అనేటటువంటి మరో కొత్త అక్షరం వచ్చి చేరుతుంది ఇక్కడ. తర్వాత రు అనేటటువంటి అచ్చుతో మనము మహర్షి అనే ఉదాహరణని చెప్పుకోవచ్చు. మహర్షిని విడదీసినామంటే మహా ప్లస్ ఋషి. మహా హాలో ఏముంది? ఆ ఉంది. మహా హాలో ఆ ఉంది. ఆకి ఏం పరమవుతుంది ఇక్కడ? రూ పరమవుతుంది. ఆకి రూ పరమైతే రెండిట్లో ఏదో ఒకటి దాని దీర్ఘమో లేదన్నా రాకుండా ఇక్కడ ఏమొచ్చేస్తుందంటే హర్ అర్ మహర్షి అర్ అర్ అనేటటువంటిది వస్తుంది ఇక్కడ. కాబట్టి ఆకి రూపరమైనప్పుడు అర్ అనేటటువంటి అక్షరం వచ్చి అక్కడ చేరుతుంది. ఇది గుణసంధి. కాబట్టి మీరు ఈ సందులు ఏం చేయాలంటే ముందుగా పూర్తిగా సందుల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు సూత్రాలు చాలా 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 ముఖ్యమైనటువంటివి. ఆ సూత్రాలు నేర్చుకున్నారంటే మీరు ఎంత కష్టమైనటువంటి పదాలు ఇచ్చినా కూడా సులభంగా ఆ పదాలని విడదీసి రాయొచ్చు. విడదీసి ఇచ్చినటువంటి పదాలని కూడా సులభంగా కలపవచ్చు. ఇది సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. మిగతా రెండు సందుల గురించి మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.